హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్ ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్గా ముందుకైతే వెళ్తుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓచకోత అయితే వస్తుంది. ఇంకా మీరు ఎవరైనా మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి, థియేటర్స్లో ఉంది. అలాగే మన ఛానల్లో మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సీక్వెల్ ఉందా లేదా, బేబీ గాడ్జిల్లా మాన్స్టర్వర్స్లోకి ఎప్పుడు వస్తుంది, మాన్స్టర్వర్స్కి మెయిన్ మిలన్ ఎవరు, ఇంకా మన గాడ్జిల్లా చనిపోతుంది అంటున్నారు, అది నిజమా కాదా, ఇలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు ఎన్ని కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ డైరెక్టర్ అయిన ఆడమ్ విన్గార్డ్ ఈ మూవీకి సంబంధించిన చాలా విషయాలు అయితే చెప్పాడు. మాన్స్టర్వర్స్ని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు కంటిన్యూ చేస్తారంట. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సీక్వెల్ కూడా ఉంటుందంట. ఈ సీక్వెల్లో గాడ్జిల్లానే ఫోకస్ చేస్తారంట. అంటే కాంగ్ని వీళ్ళు ఈ మధ్య చాలా హైలైట్ చేశారు. అలాగే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్తో కాంగ్ స్పీసీస్ని మనకు చూపించారు. అలాగే నెక్స్ట్ రాబోతున్న ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సీక్వెల్లో గాడ్జిల్లా యొక్క స్పీసీస్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే గాడ్జిల్లా స్పీసీస్లో మిగిలిండేది గాడ్జిల్లా ఒకడేనా, ఇంకా గాడ్జిల్లా స్పీసీస్కి ఏమైంది, ఇలా. అలాగే ఈ సీక్వెల్ మూవీలో బేబీ గాడ్జిల్లాని అయితే వీళ్ళు మనకు పరిచయం చేస్తారంట. బేబీ గాడ్జిల్లా ఆర్ మినీలా ఆల్రెడీ మనకు మినీ కాంగ్ ఏకే సూకోని అయితే వీళ్ళు పరిచయం చేశారు. అలాగే ఇప్పుడు ఈ మూవీ ద్వారా బేబీ గాడ్జిల్లాని పరిచయం చేస్తారు. మాన్స్టర్వర్స్ ఫ్యూచర్లో కాంగ్ అండ్ గాడ్జిల్లా ప్లేసెస్ని ఈ మినీ కాంగ్ అండ్ బేబీ గాడ్జిల్లా తీసుకుంటాయంట. ఈ విధంగా వీళ్ళు మాన్స్టర్వర్స్ని కంటిన్యూ చేస్తారు. అదేవిధంగా ఆడమ్ విన్గార్డ్ మాన్స్టర్వర్స్కి మెయిన్ విలన్ అయిన డెస్ట్రాయర్ని ఈ మూవీ ద్వారా టీచ్ చేస్తారంట. డెస్ట్రాయర్ గాడ్జిల్లాకి మెయిన్ ఎనిమీ. ఆడమ్ విన్గార్డ్ 1995లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ డెస్ట్రాయర్ మూవీ గురించి చాలా విషయాలు అయితే చెప్పాడు. ఈ మూవీ తన ఫేవరెట్ అని, ఈ మూవీలో ఉన్న ఎమోషన్ సీన్స్కి తను ఏడ్ చేయడానికి కూడా చెప్పాడు. ఇప్పుడు మనము గాడ్జిల్లా డెత్ గురించి మాట్లాడుకుందాం. 1995లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ డెస్ట్రాయర్ మూవీలో గాడ్జిల్లా జూనియర్, అదే బేబీ గాడ్జిల్లాని డెస్ట్రాయర్ చంపేస్తాడు. ఆ తర్వాత మన గాడ్జిల్లా మూవీ మొత్తం రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అలా గాడ్జిల్లా సూపర్ హీట్ అయ్యి ఒక న్యూక్లియర్ బాంబ్ లాగా తయారవుతుంది. అలా గాడ్జిల్లా తన న్యూక్లియర్ అటామిక్ పవర్తో డెస్ట్రాయర్ని చంపేస్తాడు. అలాగే గాడ్జిల్లా కూడా చనిపోతాడు. చివరికి న్యూక్లియర్ రేడియో యాక్టివ్ వల్ల గాడ్జిల్లా జూనియర్ బ్రతుకుతాడు. అలా గాడ్జిల్లా జూనియర్ తన ఫాదర్ ప్లేస్ని టేక్ ఓవర్ చేస్తాడు. ఇది 1995లో వచ్చిన గాడ్జిల్లా వర్సెస్ డెస్ట్రాయర్ మూవీ స్టోరీ. ఈ స్టోరీని ఆడమ్ విన్గార్డ్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సీక్వెల్లో బేబీ గాడ్జిల్లా వస్తే కన్ఫామ్గా డెస్ట్రాయర్ కూడా రావచ్చంట. అలాగే గాడ్జిల్లా చనిపోవడం కూడా మనం చూస్తాం ఈ మూవీలో. ఈ న్యూస్కి ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే డెస్ట్రాయర్తో మాన్స్టర్వర్స్ ఫ్రాంచైజీ ఎండ్ అవుతుందంట. ఇప్పుడిప్పుడే మాన్స్టర్వర్స్ మంచి ఊపు అందుకుంటుంది. అంతలోపే ఇలా ఎండ్ చేస్తే వేస్ట్ అసలు. డెస్ట్రాయర్ కంటే ముందు చాలా విలన్ టైటన్స్ అయితే ఉన్నాయి. స్పేస్ గాడ్జిల్లా, బెలోనెటీ, ఇలా ముందు వాటిని మనకు చూపించి మెల్లగా డెస్ట్రాయర్ని పరిచయం చేస్తే బాగుంటుంది. ఆడమ్ విన్గార్డ్ ఇంకో విషయం కూడా చెప్పాడు. 1995 గాడ్జిల్లా వర్సెస్ డెస్ట్రాయర్ మూవీలో ఎమోషనల్ సీన్స్ ఎంత గట్టిగా ఉన్నాయో, అలాగే నెక్స్ట్ రాబోతున్న ఈ సీక్వెల్లో కూడా ఎమోషన్ సీన్స్ అంతే గట్టిగా ఉంటాయంట. దీన్ని బట్టి వీళ్ళు తొందరగా మాన్స్టర్వర్స్ని ఎండ్ చేసేలా ఉన్నారు. ఇంకా డెస్ట్రాయర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనము షీమోండ్ స్కార్ కింగ్ని చూసే కాంగ్ అండ్ గాడ్జిల్లా వీళ్ళని ఎలా ఆపుతారో అనుకున్నాం. ఇంకా అలాంటిది డెస్ట్రాయర్ని గాడ్జిల్లా ఒకడే ఎలా ఆపుతాడో చూడాలి. డెస్ట్రాయర్ ఈ టైటన్ చాలా పవర్ఫుల్ డీమోన్ లైక్ క్రియేచర్ అంట ఇది. ఇంకా ఈ మూవీలో కాంగ్ అండ్ మోత్రా కనిపిస్తారో లేదో చూడాలి. ఇంకా ఇది గైస్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ డైరెక్టర్ అయిన ఆడమ్ విన్గార్డ్ చెప్పిన విషయాలు. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మన ఛానల్లో మాన్స్టర్వర్స్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు మిస్ కాకుండా చూడండి, బాగుంటాయి అవి. ఓకే, బై గైస్.